హైదరాబాద్లో డ్రగ్స్ దందా ఏ రేంజ్లో జరుగుతుందో పోలీసులకు మరో ఘటన సాక్ష్యంగా నిలిచింది. రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో లవర్స్ డ్రగ్స్ దందా బయటపడింది. ఓ నైజీరియన్ విజయవాడ అమ్మాయి ప్రేమించుకొని వాళ్ళ కాలేజీ స్టూడెంట్స్కు డ్రగ్స్ సరఫరా చేయటం కలకలం రేపుతోంది. లవర్స్ బడాబాబులే లక్ష్యంగా ఎల్ఎస్డి సరఫరా చేస్తూ వారిని మత్తులో ముంచెత్తుతున్నారు. తమకున్న సమాచారంతో ప్రేమ జంటను అదుపులోనికి తీసుకున్న పోలీసులకు కీలక విషయాలు తెలిసాయి. హైదరాబాద్లో చాప కింద నీరులా విస్తరించి ఉన్న డ్రగ్స్ నెట్వర్క్ బయటపడింది. డ్రగ్స్ ను గోవా, ముంబై, బెంగళూరు నుంచి తీసుకొచ్చి ఇక్కడ అమ్ముతున్నారు. వీరిద్దరే కాకుండా వీరో గ్యాంగ్ ను మెయింటైన్ చేస్తున్నారు. ఈ డ్రగ్స్ ముఠాలో సరైన పత్రాలు లేకుండా ఆఫ్రికా నుంచి వచ్చిన యువకులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. నగర శివార్లలో తాత్కాలిక స్థావరాలు ఏర్పాటు చేసుకుని మరీ డ్రగ్స్ దందా చేస్తున్నట్లు పోలీసులు తేల్చారు. వీరిని మరింత లోతుగా విచారిస్తే సంచలన విషయాలు వెలుగు చూస్తాయని భావిస్తున్నారు పోలీసులు. హైదరాబాద్ లో పట్టుబడ్డ మరో డ్రగ్ రాకెట్ కు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి శర్మని అడిగి తెలుసుకుందాం. శర్మ, చెప్పండి, డ్రగ్స్ గురించిన ఇంత గట్టి విచారణలు, సిట్ అధికారుల ఆరాలు జరుగుతున్న ఈ సమయంలో మరో డ్రగ్ రాకెట్ బయటపడడం, అసలు ఆ విషయాలు, దానికి సంబంధించిన పూర్తి వివరాలేంటి? రాచకొండ స్పెషల్ ఆపరేషన్ టీం అదుపులో ప్రస్తుతం 5 ఉన్నారు. 5లో ఒక వ్యక్తి నైజీరియన్ కు సంబంధించినటువంటి వ్యక్తి తన దందాను సాగించడం కోసం విజయవాడకు చెందిన ఒక యువతిని ప్రేమించాడు. ఈ స్థాయిలో డ్రగ్స్ ను వారు విక్రయిస్తున్నటువంటి అంశం ఇప్పుడు చాలా సంచలనంగా మారినటువంటి పరిస్థితి. నేరేట్మెంట్ ఏరియాలో వీళ్ళు స్థితిలో సంచరిస్తున్నప్పుడు ఒక చిన్న సమాచారం మేరకు రాచకొండ పోలీసులు వాళ్ళను అదుపులోకి తీసుకొని విచారించినటువంటి సందర్భంలో అనేక విషయాలు వెలుగు చూశాయి. విచారణలో ఈ ప్రేమ జంట ఇచ్చినటువంటి సమాచారంతో డ్రగ్స్తో సంబంధం ఉన్నటువంటి మరికొంతమందిని గుర్తించారు. ఈ ఇద్దరితో పాటు ఆ ముగ్గురిని అరెస్ట్ చేసి విచారిస్తే వీళ్ళు ఈ డ్రగ్స్ దందాను చేయడంతో పాటు ఆన్లైన్ మోసాలకు పాల్పడి లక్షల రూపాయలు సంపాదిస్తున్నారన్న సంబంధించి కూడా ఆధారాలు సేకరించారు. పోలీసులకు ఈ ప్రేమ జంట చిక్కినప్పుడు వారి తో పాటు అలాగే 100 గ్రాముల ఎల్ఎస్డి డ్రగ్స్ స్టిక్కర్లు కూడా లభించినట్టు తెలుస్తోంది. ఈ ప్రేమ జంట ద్వారా అనేకమైనటువంటి డ్రగ్స్ దందా గురించి పోలీసులు ఆరాధిస్తున్నారు. ఈ డ్రగ్స్ ను గోవా, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో కూడా భారీ స్థాయిలో విక్రయిస్తున్నట్టు తేలింది. ఈ ముఠాలో ఎలాంటి అనుమతి లేక చాలా రోజులుగా ఇక్కడ ఆఫ్రికా దేశాల నుంచి వచ్చినటువంటి యువకులు కూడా ఉన్నట్టు తెలుస్తుంది. వాళ్ళు కూడా ఈ డ్రగ్స్ వ్యవహారంలో డ్రగ్స్ కు సంబంధించినటువంటి వ్యాపార కార్యకలాపాల్లో తీవ్రంగా బిజీగా ఉన్నట్టు ఉండి లక్షల్లో రూపాయలు సంపాదిస్తున్నట్టు తెలుస్తోంది. మొత్తానికైతే మరి భారీ స్థాయిలో పట్టుబడ్డటువంటి ఈ డ్రగ్స్ కానీ ఈ 5 సంబంధించినటువంటి విచారణ జరుగుతోంది. ఇంకా కొంతమంది కోసం గాలిస్తున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు మీడియా ముందు ఈ నిందితులను, ఆ డ్రగ్స్ ను, భారీ స్థాయిలో పట్టుబడినటువంటి డ్రగ్స్ ను మీడియా ముందు చూపించే అవకాశం కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ శర్మ.